ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా! అంటే మీరు అన్నారు కదా రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది అని, వస్తది అని. అవును. సో, మీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంటా? ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్ ఇగ అది యాజ్ యూజువల్ గదా! ఎప్పుడు అది ఇగ కుక్కతో వంకర అన్నట్టే గదా! ఇప్పుడు ఆయన చేస్తన్నా చేశనిచ్చుడు ఇగ అది తర్వాత నెక్స్ట్ నేను చూస్తా. ఇగ కొద్ది రోజులు చూడాలిగా మనం. హ్మ్. ఇప్పటికే 2 ఇయర్స్ అయింది. హ్మ్. మంత్రులైతే హైలీ ఇమ్మెచ్యూర్డ్. హ్మ్. ఒక్కొక్కరు ఏం మాట్లాడతారో అసలు ఆడోళ్ళు ఏం మాట్లాడుతారో తెలుస్తలేదు. ఉన్న ఇద్దరు అంటే ఇప్పుడు కొండ సురేఖ మొన్న ఏదో మాట్లాడింది. హ్మ్. అది ఎంత పెద్ద కాంట్రోవర్సీ. అది అట్లా మాట్లాడకూడదు అది. ఇగ సరే వచ్చి రాంది ఒకటే అరుస్తున్నారు. మరి చూద్దాం. మనం ఇప్పుడు హ్మ్. తర్వాత నాకు తెలిసి రైతులకు మంచిగా జరిగిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్య రాలే. ఓకే. అంటే మంచి అని నేను అంటలే, మంచి చెడు అంటలే, కానీ అంటే ఇలాంటి రైతులకి సమస్యలు ఇట్లాంటి సమస్యలు రాలే. ఇలాంటి సమస్య రాలే. నీకు లిమిట్ సెట్ చేయడం కానీ కాటన్కి, తర్వాత రేట్లు ఇప్పుడు బత్తాయి రేట్లు ఇవంటే వీళ్ళు ఏం చేయలేరు, కానీ కాకపోతే వీళ్ళు ఇంకోటి చెప్తా. బత్తాయిది కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉండే ఇంతకుముందు. హ్మ్. ఇప్పుడు కోహెడ అక్కడ సైడ్ జరిపేసారు. ఓకే. ఓకే, దానికి కనీసము పర్మనెంట్ బిల్డింగ్ లేదు. హ్మ్. పర్మనెంట్ బిల్డింగ్ కట్టాల. కడుతురు, ఇప్పుడు కడుతురు అంటారు. కానీ ఇట్లాంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు రైతుల నుంచి రావాలి. రైతుల నుంచి వస్తే వాళ్ళ బాధలు తెలుస్తాయి. హ్మ్. వాళ్ళ బాధలు ఏంటంటే నువ్వు కనీసం వినాలి కదా. ఒక యాజ్ ఎ గవర్నమెంట్ అన్నప్పుడు కనీసం మినిమం మీరు వినాలా. విని వీళ్ళకి ఎవరైతే సూట్ అవుతారు. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, అసలు వ్యవసాయం గురించి ఎలా పెడితే వాడు ఏం చేస్తాడు? హ్మ్. వాడికి ఏం తెలుస్తుంది? తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్పితే సూటు బూట్ వేసుకుంటే తిరుగుతాడు. ఆ హ్మ్. బత్తాయికాయలు ఎక్కడి నుంచి వంతున్నాయి, మామిడికాయలు ఎక్కడి నుంచి వంతున్నాయి, ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ తెలుస్తుందా? హ్మ్. ఇవన్నీ ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలు. కాకపోతే ఈ రేట్లు, ఈ కొనుగోలు ఇదంతా ఏదో మనకేదో దానం ఇచ్చిన, ఏదో భిక్ష వేసినట్టు హ్మ్. ఎత్తుక్కున్నట్టు ఉంది అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ. ఈ బిచ్చవేషాలు మనకి దబాయించి తీసుకునే స్థితికి రావాలి రైతులు ఎప్పుడైనా. నేను చెప్తున్నా కదా, ఒకటి బతిలాడి తీస్తాడు వాడు. పలుకుబడని ఉండాలి, లేకపోతే బలంగానే ఉండాలి. హ్మ్. బలంగా ఉండాలంటే అన్ని కలవాలి. ఒక ఏలుతో కూస్తే దెబ్బ తగలదు, కుచ్చుకుతే నీకే పోక్ చేస్తే ఏం కాదు. అదే హ్మ్. పిడికిలు బిగిస్తే డిఫరెంట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ మెడలోంచే స్థాయికి ఈజీ రైతులు రావడం అనేది ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే.